టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మతో వేదిక పంచుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ముద్రగడ సంతాప సభలో కాపు నాయకులు కలవకూడదా అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రచ్చరచ్చగా జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసినట్లయితే గుంటూరులో ఉరగడ పద్మనాభరెడ్డి సంతాప సభకు వెళ్లిన బొండా ఉమ అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంబటి రాంబాబుతో మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే బొండా ఉమను వివరణ ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. వారి రేపు మధ్యాహ్నం తర్వాత 3 మెన్ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన బాబు కూడా మరోమారు జరిగింది. ఎక్కడ మాట్లాడు తెలుగుదేశం కాపులను చూస్తారా అంటూ కూడా అంబటి రాంబాబు మరోమారు విమర్శించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అంబటి రాంబాబు బోండా ఉమ కలవటాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి 3 మెన్ కమిటీ విచారణకు ముందు బోండా ఉమ వివరణ ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి సంతాప సభలో రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్నాయి. అక్కడక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్గొంటున్నారు. కానీ అక్కడికే వైసీపీ నేతలు కూడా వస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయి యాక్షన్ తీసుకుంటారా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక బోండా ఉమ, అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకున్న నేపథ్యంలో ఈ రచ్చ జరుగుతుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అలానే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీకి బోండా ఉమ ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా రేపు తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే పక్క కూర్చుంటేనే వైసీపీలో చేరిపోతారా? అసలు మేము ఎక్కడ కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం? ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావటం. ఆయన ఒక సంతాప సభలో ఒక విషాదాన్ని పంచుకునే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేసింది. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమ గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట? నాకు అర్థం కాలే. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా?